అసలు పేరు అమ్మ. హలో, అంత బాగానారా? ఎన్ని రోజులు గుర్తొచ్చినావారా? ఊరికి ఇప్పుడు గుర్తొచ్చిందారా నీకు మళ్ళీ? సరేనా మరి, రేపు వస్తావా? దా మరి, స్టేజ్ దగ్గర ఉంటా. మరి ఇంటికి వెళ్దాం. కాదురా, మనం చదువుకున్న హై స్కూల్ని ఒకసారి చూడాలని ఉంటా. ఫస్ట్ స్కూల్ని చూసిన తర్వాతనే ఇంటికి వెళ్దాం. సరే వెళ్దాం బా మరి. బ్రతుకు పాట నేర్పింది, భవితకు బాటేసింది, మనిషి విలువ చెప్పింది, మానవతను పెంచింది. కులమని మతమని తేడా లేదన్నది, గుణమును గుర్తుగా నీలో నాటేసింది, విలువలతో వర్ధిల్లని దీవించింది. నిన్ను కని పెంచిన మీ అమ్మ ఒడి, తొలి అక్షరాలు నేర్పిన సర్కారు బడి, తొలి అక్షరాలు నేర్పిన సర్కారు బడి. నేను సార్ అదే మన స్కూల్లో 10వ తరగతి చదువుకున్నాను. ఆ మధ్యలో నీకు కాల్ చేస్తాను జాబ్ వచ్చిందని చెప్పి. అవును, జాబ్ లో సెట్ అయినని చెప్పి నువ్వేనా? నేనే సార్. అవును సార్, జాబ్ వచ్చింది సార్. ఓకే, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. అది స్కూల్ ని చూసాను సార్, చాలా మారిపోయింది. అవునా, చాలా మారిపోయింది. ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో సౌకర్యాలను మెరుగుపరుస్తూనే ఉచిత విద్య, ఉన్నత విద్యను, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ ఎన్నో సమకూరుస్తూ ఉన్నప్పటికీ కూడా ఇందులో ప్రవేశాలు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. ప్రతి ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూనే ఉంది. అయినప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రవేశాలు తగ్గుతూనే ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ పాఠశాలల వైపుగా ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు విద్యార్థులతో కలకలాడినటువంటి స్కూలు ఈ రోజు విద్యార్థులు లేక మూసివేసేపడేటువంటి స్థితికి చేరుకున్నాయి. దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలల కొరకు బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లలకు అవగాహన కల్పించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ విధంగా ఉన్నది గవర్నమెంట్ పాఠశాల యొక్క పరిస్థితి. ఒకప్పుడు ఎంతో మంది పిల్లలతో కలకలలాడినటువంటి ఈ గవర్నమెంట్ పాఠశాలలు ఈ రోజు ఈ స్థితికి దిగజారిపోయింది. దీనిపైన మీరు కూడా కానీ ఎలా గానీ బడిబాట కార్యక్రమంలో పాల్గొని కొంత
కొంతవరకు అవగాహన కల్పిస్తే బాగుంటుంది అనుకుంటాను. మేము కూడా ఓకే సార్, తప్పకుండా మా వంతుగా ఖచ్చితంగా ఈ గ్రామంలో ఇంటింటికి తిరిగి విద్యార్థులను గవర్నమెంట్ స్కూళ్లలో చేర్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఖచ్చితంగా మేము ఈ బాధ్యత నెరవేరుస్తాం. ఓకే సార్. ఒకప్పుడు విద్యార్థులతో కలకల్లాడినటువంటి స్కూలు ఈ రోజు విద్యార్థులు లేక మూసివేసేపడేటువంటి స్థితికి చేరుకున్నాయి. ప్రతి ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూనే ఉంది. అయినప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాల లోపల ప్రవేశాలు తగ్గుతూనే ఉన్నాయి. ఆలోచిస్తున్నా అదేరా, నిన్న మన సార్ చెప్పింది కదా, నేను 5వ తరగతి చదివిన తర్వాత అప్పుడు మా ఆర్థిక పరిస్థితులు ఏం బాగలేవురా. నేను నా చదువు అప్పటితోనే ఆపేసేవాడిని. ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మన హై స్కూల్ పరిస్థితి ఏం బాగలేదురా. ఏదో ఒకటి చేయాలా ఖచ్చితంగా మన స్కూల్ గురించి. అందుకే మనం బడిబాట కార్యక్రమం నిర్వహిస్తాం. ఇంటింటికి వెళ్ళి తల్లిదండ్రులకు అసలు స్కూల్ అంటే ఏంటో తెలియజేస్తాం. సరే కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్తారా ఫోన్ చేసి. ఏమైందిరా? వస్తలేరా? ఎవరు వస్తారా? మా ఫ్రెండ్ వేస్తాను. సరే సరే, ఒక్కరైతే ఒక్కరే. ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం. వెళ్దాం. ఏమైంది బిడ్డ, ఎటా వచ్చారు? అదే మీ అమ్మాయి ఇప్పుడు ఎంత చదువుతుంది? మా అమ్మాయి 7వ తరగతి చదువుతాను. ఏ స్కూల్లోకి పంపిస్తారండి? మా అమ్మాయి ప్రైవేట్ చదువుతాను. ప్రైవేట్ గా చదువుతుంది. అదే మరి మన ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా, అక్కడికి పంపించచ్చు కదా. ఇక్కడ వాళ్ళందరూ మొత్తం ప్రైవేట్ గానే పోతారు పిల్లలు. చూడండి అన్న, ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ స్కూళ్లలో ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుంది. ఒక విద్యార్థి ఉచిత పాఠ్య పుస్తకాల నుంచి మొదలు పెడితే తను తినే తిండి వరకు అన్ని ఉచితంగా ఇస్తుంది. మీ పిల్లలకేమో గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి, కానీ మీ పిల్లలు చదువుకోవడానికి మాత్రం గవర్నమెంట్ స్కూల్ వద్దు. ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులపై ర్యాంకుల కోసం ఒత్తిడి ఉంటుంది, కానీ గవర్నమెంట్ స్కూళ్లలో చదివే విద్యార్థి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఈ ప్రైవేట్ స్కూళ్లలో అనుభవం లేని టీచర్స్ మాత్రమే ఉంటారు, కానీ గవర్నమెంట్ స్కూళ్లలో చెప్పే టీచర్స్ ఎన్నో పోటీ పరీక్షల్లో నెగ్గిన తర్వాతే, శిక్షణ పొందిన తర్వాతే గవర్నమెంట్ టీచర్స్ గా నియమించబడతారు. ఈ రోజు గొప్ప గొప్ప పొజిషన్లు ఉన్న అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. స్కూళ్లలో విద్యార్థులు లేకపోతే స్కూళ్లను మూసేసే పరిస్థితి. దయచేసి ఒకసారి ఆలోచించాలి. మన ఊరి స్కూల్ ని మనం కాపాడుకుందాం. మీ పిల్లలను ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్నే చదివాను. ఖచ్చితంగా ఈసారి మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపాను. సరే అన్న. అన్న, మీ వాడు ఇప్పుడు ఎంత చదువుతుంది? 8. ఏ బళ్ళకి పంపిస్తారు? ఇక ప్రైవేట్ వాళ్ళే చదివిస్తాం. అయితే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు గవర్నమెంట్ ఎన్ని సౌకర్యాలు కల్పించిందో తెలుసా? విద్యార్థులు చదువుకోవడానికి ఉచితంగా పాఠ్య పుస్తకాల పంపిణీ. ఒక విద్యార్థికి కావలసిన స్కూల్ యూనిఫామ్స్ సైతం ప్రభుత్వ పాఠశాలలో అందజేస్తారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యా బోధన. అంతేకాకుండా 10వ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్. అంతేకాదు, విద్యార్థుల కోసం మంచి పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం.
ప్రయోగశాలల ద్వారా విద్యార్థులకు అవగాహన. ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి, అందుకే మీ వాడిని ఈసారి గవర్నమెంట్ స్కూల్కి పంపించండి. సరే అదే స్కూల్ పంపిస్తాం. సరే, తప్పకుండా గవర్నమెంట్ స్కూల్కే పంపించండి. సరేనా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమరేందర్ తుమ్మా. మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ముందు ముందు ఇంతకన్నా మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీ ఎంకరేజ్మెంట్ అనేది ఖచ్చితంగా మాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.